కనీసం ఆ సోయి కూడా లేదు మీకు. ఓడిపోయినాం, పోతేంది, మళ్ళా మొదలు పెడదాం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడదాం. నీ బుద్ధి మార్చుకోకపోతే నీకు బుద్ధి చెప్పే రోజులు ఉంటాయి, గుర్తుపెట్టుకో. అనాలంటే కూడా ఒక రకంగా ఏదో అడ్డం వచ్చి మిమ్మల్ని తిట్టాలంటే కూడా ఒక సమస్య అవుతుంది. ఎందుకంటే ఓడిపోయి మీరు బాధల్లో ఉన్నా కూడా మీకు ఇలాంటి ఒక అహంభావపూరిత ఇవాళ మాటలు వస్తున్నాయంటే ఇంకా మీకు రాజకీయంగా మిమ్మల్ని పతనం చేసి పతనం అయినాక కూడా ఇంకా మీరు ఆగట్లేరంటే ఇక మరి మీరు ఏంటి కాలకేయులా లేకపోతే ఉంటాడుగా చంద్రముఖిలా ఎట్లా నాకు అర్థం కావట్లే. ఆ అహాన్ని ఆ బలుపును తగ్గించేది ప్రజలు, గుర్తుపెట్టుకో. ఇలా రేవంత్ రెడ్డి గారు గెలుపును ఒక విజయ గర్వం లెక్క చూస్తలే, ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం లెక్క చూస్తున్నాడు. 119 సీట్లకు ఎన్నికలు జరిగిన రోజే ఎట్లా పనిచేసిండో మేము దగ్గర నుండి చూసినాం. ఒక్క ఎన్నిక కూడా అట్నే చేసిండు. రేపు ఏ ఎన్నిక వచ్చినా, అది జిహెచ్ఎంసీ అయినా ఇంకే ఎన్నిక వచ్చినా, ఒక ముఖ్యమంత్రి ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు గెలిపించిన తీరు వేనోళ్ళ ఈరోజు తెలంగాణ ప్రజలు కాదు, తెలుగు ప్రజలందరూ కూడా కీర్తిస్తున్నారు. ఈ ఎన్నిక మీకెంత ప్రెస్టేజ్ అని మీరు అనుకున్నారో మీకు తెలియదు. ఎందుకంటే ఏదో ఆయన మళ్ళీ చెప్పిన ముచ్చట్లనే మీరు గెలుస్తారు పో అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మీరు ఏమంటారు తందనాలు ఆడిన స్థితి మాకు తెలుసు. కానీ మా ప్రభుత్వం కానీ, పార్టీ కానీ, మహేష్ కుమార్ గౌడ్ గారి, మా ముఖ్యమంత్రి గారు కానీ ప్రతి ఒక్క సెక్టార్ను వాళ్ళు టచ్ చేస్తూ, ప్రతి ఒక్క ఏరియాను వాళ్ళు చేస్తూ ఈరోజు కాంగ్రెస్ యొక్క గెలుపులో ఎంత కీలక భాగస్వాములైనరో మాకు తెలుసు. అట్టాటి వాళ్ళ మీద బాధ్యతారహితంగా మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మళ్ళీ మరి ఇక అప్పుడేం చేయాలి, మేము బీ టీం దించాల్సి వస్తుంది. రాజకీయం కదా ఇది. రాజనీతిలో ప్రజలు మనల్ని గౌరవించే సంస్కృతి ఉండాలి కదా. ఆ సంస్కృతిని తప్పి ఏమో అంటారు, ఇష్టం వచ్చినట్టు తెగించడానికి తెడ్డేలింగం లెక్క మాట్లాడితే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. అందరూ కూడా అట్నే మాట్లాడతారు. మీరు మాట్లాడితేనేమో గొప్ప అయింది. ఇప్పుడు వారు రావట్లేరు కాబట్టి మేము అంటలేము. కానీ కేసీఆర్ గారు మాట్లాడిన రోజు బూతులన్నీ కూడా ప్రవచనాలు అయినాయి, చాగంటి ప్రవచనాలు లెక్క అయినాయి. ఇవాళ మీరు తిడితే కౌంటర్ ఇస్తే మీకేమో ఇబ్బందులు అవుతున్నాయి. ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష మిమ్మల్ని బట్టే ఉంటుంది. మీరు సమాధానపూర్వకంగా సావధానంగా మీరు మాట్లాడితే సావధానపూర్వకంగానే సమాధానం ఇస్తాడు. కానీ మీరు రెచ్చిపోయి పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతుంటే ఏ భాష మాట్లాడాలో ఆ భాష వస్తుంది. కాబట్టి ఓటమితో బాధ్యతను తెచ్చుకోండి, ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి నేను వాళ్ళకు హితవు చెప్తున్నా. పోనీ నేను అంటున్న ఒక మాట, ఆ ఆడకూతుర్ని తెచ్చి నిలబెట్టిండ్రు, కనీసం మాట్లాడనిచ్చిండ్రా? మాట్లాడనిచ్చుడు పక్కన పెట్టు, మీ పరువు ఎక్కడ పోయిందో కనీసం గుర్తుపట్టుకోలేని పరిస్థితి కూడా ఉండే. మాగంటి గోపీనాథ్ గారి తల్లి ఆమె అడిగే ప్రశ్నలకు ఏమాత్రం సమాధానం చెప్పలేకపోతుంది. రోజు పొంకనాలు కొడతారు, పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం. ఇక మీడియా అయితే మీడియా, ట్విట్టర్ అయితే ట్విట్టరు, ఇంకే హ్యాండిల్ అయితే. కానీ నీ మీద వచ్చిన ఆరోపణకు, ఒక తల్లి అడిగిన ప్రశ్నకు సమాధానం లేకపోయా, ఒక చెల్లి అడిగిన ప్రశ్నకు సమాధానం లేకపోయా. ఇంకా మళ్ళా ఆడకూతుర్ను పెట్టి ఇట్లా ఓడగొట్టిండ్రు, ఇట్లా చేసిండ్రు, అట్లా చేసిండ్రు. నువ్వే అంతా నువ్వే. కేటీఆర్ మొత్తానికి కారణమే కేటీఆర్. ఆ బాధ్యత తీసుకునే సోయి కూడా లేకపోయా. అవును నా వల్లనే ఓటమి వచ్చిందని చెప్పి అంగీకరించడం అనేది నాయకుని లక్షణం. కాపీలు కొట్టి అక్కడిక్కడ ఏదో వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే ఆ మాట్లాడినే చూసి కాపీ కొట్టి మాట్లాడు కాదు. ఒక నాయకుడు లేదంటే ఒక నాయకుని కొడుకు అయితే ఎంత వినమ్రంగా ఉండాలనో ఆ పరిస్థితి నీకు లేదు. సరే, ఇలా మీరు అంటుండ్రు బీజేపీ మొత్తం నష్టపోయి కాంగ్రెస్కి అనుకూలంగా ఇచ్చిందని. మీకు పిచ్చా? బీజేపీ మీ రాజకీయ రహస్య మిత్రుడని ఎవరికి తెలియదు? మొత్తం భారతదేశానికి తెలుసు. ఏ ఎన్నికల్లో మీరు అది ఏ బిల్లులో, ఏ చట్టంలో, ఏ నిర్ణయాల్లో బీజేపీని మీరు వ్యతిరేకించిండ్రు? రైతు చట్టాలకు మొదట వ్యతిరేకించి నటించి తర్వాత వెంబటే మళ్ళీ రైతు చట్టాలకు మద్దతు ఇచ్చిన పరిస్థితి. మిమ్మల్ని వాళ్ళు లొంగ తీసుకున్నరా, మీరు వాళ్లకు లొంగిపోయినరా తెలియదు. కానీ రాష్ట్రానికి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు చెప్తారు,
కేంద్రానికి పోయినప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు చెప్తుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ అలా చెయ్యి ఏం